హిందూ పురాణాల్లో కూర్మ అవతారం మహావిష్ణువు యొక్క రెండవ అవతారం అని చెబుతారు. ధర్మాన్ని రక్షించడానికి ఈ రూపాన్ని ఆయన స్వీకరించాడు. ఒకప్పుడు దుర్వాస మహర్షి ఇంద్రుడికి శాపమిచ్చాడు. దాంతో దేవతలు శక్తిని, ఐశ్వర్యాన్ని కోల్పోయారు. దేవతలు మహావిష్ణువుని ఆశ్రయించారు. విష్ణువు సూచించాడు సముద్రాన్ని మదించి అమృతాన్ని పొందాలని. అసురులతో కలిసి మదనం చేయమని ఉపదేశించాడు. దేవతలు, అసురులు కలిసి మందరాచలాన్ని మదనదండంగా చేసుకొని వాసుకి అనే నాగుని తాడుగా వాడారు. సముద్ర మదనం మొదలైంది. కానీ ఆ భారీ పర్వతం మునిగిపోసాగింది. అప్పుడు మహావిష్ణువు కూర్మ అవతారంగా అవతరించి అద్భుతమైన కచ్చువగా మారి ఆ పర్వతాన్ని తన వీపు మీద మోసి నిలువుగా ఉంచాడు.